గతంలో మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందజేశాం, కోకో రైతులకు అందజేశాం. అదేవిధంగా మరి ఈరోజు ఉల్లి రైతులకు నష్టపోయిన నష్టపరిహారం కూడా ఈరోజు అందజేశాం. మరి సుమారుగా 128 కోట్ల రూపాయలు నష్టపరిహారం కూడా మరి మన ఉల్లి రైతులకు కూడా అందజేశామన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో జగన్ భూ చట్టాన్ని రద్దు చేశాం, అదేవిధంగా మరి రంగుల పిచ్చితోనూ ఫోటోలు పిచ్చితోనూ మరి ఏదైతే స్కూల్ బ్యాగుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సర్వే రాళ్ళ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మరి పాస్బుక్కుల పైన కూడా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు మరి ఎంతో గౌరవంగా ఎంతో భద్రతగా చూసుకునే పాస్బుక్కుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం, మరి పాస్బుక్ వెనక సైడ్ నవరత్నాలు ప్రచారం చేసుకోవడం. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, మేము గౌరవంగా ఉండేటట్టు రాజముద్ర వేసి పాస్బుక్లు అందజేస్తామన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి 9వ తారీఖు వరకు కూడా రీసర్వే అని చెప్పి ప్రజల్ని రైతన్నుల్ని మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం. మరి ఒక పక్క మరి రెవెన్యూ క్లినిక్లు పెట్టి రెవెన్యూ సమస్యలు తెంచుతూ మరి మన పాస్బుక్ల పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి కడప జిల్లాలో కూడా ఈరోజు కమలాపురంలో కూడా పంపిణీ చేశాం, అదేవిధంగా రాజంపేటలో కూడా పంపిణీ చేశామన్న విషయం తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేం సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా మరి ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాతలు కావాలంటే సీసీ కెమెరాలు స్పాన్సర్ చేయమని చెప్పామే తప్ప ఎవరిని దౌర్జన్యంగా బెదిరించినట్టు ఎవరు ఏమీ చేయలేదు. నిర్బంధంగా వసూలు చేస్తున్నారు. దీనికి మీ తెలుగుదేశం పార్టీ నాయకుడే సఫలయ్యి ఆయన ఈరోజు అదేం లేదండి, మరి ఏంటో ఏమో కనుక్కుంటాను. వాస్తవానికైతే మేము స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఇవ్వడానికి గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మరి వైసీపీ పార్టీ నాయకులకు అలా ఏమైనా కనిపిస్తుందేమో తప్ప మా పార్టీలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. రేపు డిఆర్సీ మీటింగ్ ఉంది. జిల్లా అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జులతో కూడా మాట్లాడడానికి కూడా ఇప్పుడు ఇందాక కూడా మాట్లాడాం. మరి మరింత అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గం వైపుగా ఏం చేయాలి అనేది ఎమ్మెల్యేలతోనూ డిస్కస్ చేసాం. రేపటి రోజు డిఆర్సీలో కూడా అధికారులందరితోనూ చర్చిస్తున్నాం. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, కేవలం ఎమ్మెల్యేలు లీడర్స్ వాళ్ళ అనుచరులను మాత్రమే పట్టించుకుంటారు. అది సాధారణ కార్యకర్త చాలా బాధపడుతున్నారు. గ్యాప్ చాలా వచ్చింది పార్టీ లీడర్స్కి పార్టీకి మధ్యన మాకు అని. అదేం లేదు, తెలుగుదేశం పార్టీకి వెన్నముక్కలు బ్యాక్ బోనే టీడీపీ కార్యకర్తలు. మరి మేము ప్రతిసారి నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను, మా ఎమ్మెల్యేలు కూడా అందరితోనూ మా ఇన్ఛార్జీలు కూడా అందరితోనూ కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నారు. మా దగ్గర మా కార్యకర్తల దగ్గర ఆ ఫీలింగ్ ఏం లేదు. ఏదన్నా ఉన్నా కూడా చిన్న మామూలు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ఏమన్నా ఉంటే మరి మేము పరిష్కారం చేసుకుంటాం. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకొని హత్యలకు గురైన వాళ్ళని పట్టించుకోవడం లేదు. అందరం సుబ్బయ్య హత్య జరిగి 4 సంవత్సరాల కింద ఈ రోజుతో ఇంకా దాని గురించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉందండి. మీరు చూస్తూనే ఉన్నారు. మరి చంద్రయ్య గారి విషయం కావచ్చు, అమర్నాథ్ గౌడ్ విషయం కావచ్చు, మరి డాక్టర్ సుధాకర్ కావచ్చు, ఈ విధంగా గత ప్రభుత్వం ఎంత దారుణంగా మరి ఒక పక్క రాష్ట్రాన్ని దోచుకుంటే చూసాం, ఒక పక్క మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ పైన నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడం చూసాం. చట్టబద్ధంగా తీసివేసేస్తే తీసేస్తారు, చట్టబద్ధంగానే జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.